ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఫారూక్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్ని వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాల పొన్నపురం కాలనీ 19వ వార్డులో ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్డుగా పంపిణీ చేస్తున్న వార్డు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఉన్నారు. పిచ్చికుక్క స్వైర విహారం కుక్కదాడిలో 30 మందికి గాయాలు. ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అపదాతలకు తెల్లవారుజాము నుండి పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ మధు సాయి. నంద్యాల ప్రధాన కూడలి ఇరుకుగా రహదారులు మంత్రి గారు రోడ్డు వెడల్పు చేయండి. ట్రాఫిక్ లో అవస్థలు పడుతున్న ప్రజానికం ఆవేదన. నంద్యాల కుబ్రా మసీద్కు పూర్వ వైభవం చాపను ఫంక్షన్ను స్వాధీనం చేసుకున్న ఇమాముల సంఘం అధ్యక్షుడు అంసర్ సిద్ది. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ను ఘనంగా సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలయ్య. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించిన నంద్యాల జిల్లా ఎస్పీ రాఘవేంద్ర. డీటెయిల్స్ చూస్తే నంద్యాల టౌన్ 10వ వార్డులో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్. ఈ సందర్భంగా 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గోవిందనాయుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్పన సెంటర్ బైరమల్ వీధిలోని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్. ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళల్లో ఆనందం కనిపించిందని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు పే చేసిన ఘనత చంద్రబాబు గారికి దక్కిందని అన్నారు. అదేవిధంగా 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000కు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కొనియాడారు. అది మళ్ళీ కుమారు
నంద్యాల ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్ని వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలను కలెక్టర్ స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, DRO పద్మజ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో స్వీకరించిన ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మళ్లీ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ మేరకు అధికారులందరూ సీరియస్ గా తీసుకుని గత స్పందన లాగిన్ ఐడీలతోనే ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఆన్లైన్ సిస్టంలో కూడా లాగిన్ అయ్యి ఫిర్యాదుల్ని నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిందని జగన్ దౌర్జన్యం చేసి వేసుకున్నాం. ఇక్కడ మీరు టీవీలో వస్తా అట్లా మీరు జరగండి. మీరు నోటీస్ కూడా ఇచ్చారు బాబు, 6 వరకు ఇచ్చినట్టున్నారు. ఓకే, రాములపాడు గ్రామం వచ్చేసి బాణముక్కల గ్రామం. మీరు కడమోతు చిన్ననాగన్న నాయక్. సర్వే నెంబరు 689 579 579. ప్రైవేట్ ఆరోపణ మన దగ్గర పట్టకూడదు కదా, పెడితే ప్రాబ్లం కదా. నంద్యాల పొన్నాపురం కాలనీ 19వ వార్డు నందు ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పంపిణీ చేస్తున్నారు. వార్డు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మున్నా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే గొప్ప నినాదాన్ని అందించిన నందమూరి తారక రామారావు గారు పేరు మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక ఇంటి వద్దకే 7,000 రూపాయలు చొప్పున ఉదయాన్నే అవ్వదాతలకు, వికలాంగులకు సచివాలయ సిబ్బందితో కలిసి అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 19వ వార్డు ఇన్ఛార్జ్ మున్నా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ NMD ఫరూక్ ఫిరోజ్ల సహకారంతో పెన్షన్ లబ్ధిదారులకు ఉదయాన్నే ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని, ఏ ఒక్కరు ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా మంత్రి ఫరూక్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని, ఏ ఒక్కరికి అవసరం వచ్చినా ఫిరోజ్ అన్న దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని తెలిపారు. జిల్లా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఫిరోజ్ అన్న గారు మాకు ఉదయాన్నే 4 గంటలకు మాకు ఫోన్ చేసి ప్రతి ఒక్కరిని మేల్కొల్పి మీరందరూ 5 గంటలకల్లా సచివాలయం పోయి 6 నుంచి మీరు పింఛన్లు మొదలు పెట్టాలని మాకు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మేమందరము కాలనీ మొత్తం వచ్చేసి 19వ వార్డు మొత్తం ఒక కుటుంబ సభ్యుల మాదిరి అందరం సంతోషంగా కలిసి ఇంటింట తిరిగి మరీ పింఛన్లు పంచడం జరుగుతుంది. ఇటువంటి మంచి పనులకు ముందుంటున్న మన ఫిరోజ్ అన్న గారు మరియు ఫారూక్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలని ఈ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. ఫారూక్ అన్న గారి నాయకత్వం, ఫారూక్ అన్న నంద్యాల ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు నంద్యాల NMD ఫారూక్ గారు మంత్రివర్యులు ఆయన ఆధ్వర్యంలో ఫిరోజ్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు 19వ వార్డులోని పింఛన్దారులకు అందరికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పింఛన్ అందజేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో పింఛన్ పెంచుతామని చెప్పేసి సంవత్సరాల వారీగా పెంచుతామని చెప్పేసి 500 పెంచుకుంటూ వచ్చారు. 250 పెంచుకుంటూ వచ్చారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా మడప తిప్పకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి, ప్రజానాయకుడు, ప్రజల కోసం పుట్టిన ఒక ఆశ జ్యోతి, మాట తప్పకుండా ఈరోజు 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలు చేయడము మరియు మార్చి, ఏప్రిల్ 3 నెలలకు గాను 1,000 రూపాయలు పెంచి మొత్తం 7,000 రూపాయలు పింఛను అందజేయమని ఆదేశాలు జారీ చేశారు.
మూడో సంతకము పింఛన్ల మీద చేయడం మాకు చాలా సంతోషకరము. మరియు ఏమైతే హామీలు ఇచ్చారో అన్నా క్యాంటీన్ కానీ మరియు ఏవైతే పథకాలన్నీ ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందజేస్తారని ప్రజలు అందరూ హర్షభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. పిచ్చి కుక్క స్వైర విహారం చేసి కనబడ్డ వారిని కనబడ్డట్లు వారిపైన పడి దాడి చేసి గాయపరిచిన సంఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్, సుద్దులపేట, దేవనగర్ తదితర ప్రాంతాలు కనబడిన వారిని కనబడ్డట్టుగా వారిపై పడి దాడి చేయడంతో తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. చిన్న పెద్ద అని కూడా చూడకుండా అందరిపైన కుక్క దాడి చేయడం జరిగింది. మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళ పెదవిని కొరకడంతో గాయాలయ్యాయి. కుక్క కాటుకు గురైన బాధితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. కుక్క కాటుకు గురై గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యుల్ని ఆదేశించారు. నంద్యాల పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్న మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయన్న కుక్కలను పట్టుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా వాటి తీవ్రతను అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఈ పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కమిషనర్ గారు కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కమిషనర్ గారు ఇప్పుడే ఉన్నారు. ఒక రోజులో 25 మందికి ఒకటే కుక్క మన డాగ్ బైట్ వల్ల అమ్మాయి అయితే చాలా సీరియస్ గా ఉంది. రెండో అమ్మాయికి అయితే ఇక్కడ గురికేసినారు. చాలా మంది స్మాల్ ఇంజరీస్తున్నారు. వాళ్ళకందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రతిరోజు కూడా 10 మంది వస్తున్నారు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఇంకొక ఈ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయి రోజు వస్తున్నాయి సార్ 10 కేసులు కూడా అని చెప్పి. డాక్టర్ సూపరింటెండెంట్ గారు కూడా మనం ఉండాలి, ఎక్కడ లేరు. హాస్పిటల్ ఎంత అభివృద్ధి చేశాము. నంద్యాల హాస్పిటల్ ఏ రకంగా ఉండేది వాళ్ళకి తెలుసు పిల్లలకు. దీనివల్ల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంత ఖర్చు పెట్టామో, ఏ రకంగా తీసుకొచ్చామో నంద్యాల ప్రజలు తెలుసు. ఇది మామూలుగా మున్సిపల్ హాస్పిటల్ ఉంటే దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్ చేసి దాదాపు 100 సంవత్సరాల తర్వాత దీన్ని ఈ హాస్పిటల్కి స్వరూపం రానికి చాలా ప్రయత్నం చేశాం. మళ్ళీ కూడా నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా 350 హాస్పిటల్ చేసేది. అంటే భవిష్యత్తులో కూడా కాలేజ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో అది ఏది ఏమైనా సరే హాస్పిటల్ సిటీ స్కాన్ ఉంది, తర్వాత ఎంఆర్ఐ ఇచ్చాను నేను. అన్ని దాని పాటు ఇక్కడ కూడా ఎక్స్రే ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్రేలు పనిచేయడం లేదు, ఎంఆర్ఐ కూడా పనిచేయడం లేదు అంటున్నారు. అమ్మా ఇది కంప్లీట్ సిటీ స్కాన్ పనిచేయడం లేదా. నేను కూడా ఇక్కడ నేను ఆక్సిజన్ దేవుడు ఇస్తున్నాండి మా గాడ్ గిఫ్ట్ ఆక్సిజన్ మనకు. ఇప్పుడు సిటీ స్కాన్ లేకపోతే ఎట్లమ్మా, అల్ట్రాసౌండ్ అని ఉందే, ఈసీజీ ఉందే. మన జనరల్ హాస్పిటల్ ఇది జిల్లా హాస్పిటల్, జిల్లా కేంద్రం, అన్ని సౌకర్యాలు ఉండాలి. సౌకర్యం ఏదైనా మేము రివ్యూ చేద్దాం అనుకున్నాం. ఒక కమిటీ వేసి డెవలప్మెంట్ కమిటీ కూడా ఉండేది గతంలో. ఇలా డాక్టర్ సూపరింటెండెంట్ గా ఉన్న మాజీ ఆయన బాబన్ గారు కూడా అడిగారు ఏదో కమిటీ వేస్తామని అంటారు. ఏమన్నా ఆయన సూపరింటెండెంట్ చేసిన అనుభవం ఉంది. జూలై 1వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఒక పండుగ వాతావరణం జరుగుతోంది. ఈరోజు చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో అవ్వతాతల పెన్షన్లు అయితేనేమి, దివ్యాంగుల పెన్షన్లు అయితేనేమి, మానసిక వికలాంగులు అయితేనేమి, వివిధ రకాలుగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఉదయం తెల్లవారుజామున 5:30 గంటల నుండి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా నంద్యాల 13వ వార్డు మాజీ కౌన్సిలర్ మధుసాయి, మా స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ అన్న ఆదేశాల మేరకు ఉదయం నుండే పెన్షన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడమైంది. టెక్కెలు అవ్వతాతల ఇంటి వద్దకే వెళ్లి ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 13వ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ మధుసాయి మాట్లాడారు. ఎమ్మెల్యే ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్ సహకారంతో ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించడం జరిగిందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఒక్కరికి లక్షలాది మందికి ఒక పండగ దినం ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడిని ప్రజలు గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏమైతే ఉన్నాయో పింఛన్ 3,000 నుంచి 4,000 చేస్తానని హామీ ఇచ్చారు. అదే హామీలో భాగంగా 3 నెలల నుంచి కూడా, అంటే 3 ఎలక్షన్లు జరిగిన 3 నెలలు పెండింగ్ మొత్తం 7,000 రూపాయలు ఈరోజు పింఛను అవ్వాతాతలకు, వితంతులకు ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట కట్టుబడి వచ్చిన వారం కూడా కాకముందే 5 సంతకాలు చేశాను. ఒకటి ఉద్యోగాలు ఒకటి ఇచ్చాను, ల్యాండ్ టైటిల్ వల్ల ఎంత ఇబ్బంది పడినా ఆల్రెడీ అందరూ లాయర్స్ కూడా పాలాభిషేకం, లాయర్ల పవర్ లేకుంటే అన్నీ వాళ్ళు కూడా జరుగుతున్నాయి. ఆ ల్యాండ్ టైటిల్ తర్వాత పింఛన్లు వచ్చేసి ఫస్ట్ 500 రూపాయలు ఉన్న పింఛన్ను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తానే ఏపీ కొత్తగా స్టేట్ అయినా కానీ
500 పింఛను 1000 చేసి 1000 నుంచి 1500 చేసి 15 నుంచి 2000 చేసినాడు. ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏం చేసినాడు, 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచనీకి నానా తంటలు పన్నాడు. నానా తంటలు ఎందుకు పన్నాడు, అది ఇన్స్టాల్మెంట్ 250 పెంచనీకనే బాధపడ్డాడు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు అది ఫస్ట్ సంతకంలోనే అవ్వాతాతలకు వాళ్ళ సంతోషం చూడాలని, ముఖంలో సంతోషం చూడాలని పింఛను ఈరోజు 4000 రూపాయలు చేసి మొత్తం 7000, అంటే 7000 అంటే ఆశామాష కాదు. అంత అమౌంట్ను కూడా చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడికి నంద్యాల ఎమ్మెల్యే గెలిచిన ఫరూక్ మినిస్టర్, న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రులు వారి ఆధ్వర్యంలో ఈరోజు పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రతి వార్డులో, ప్రతి ఏరియాలో, ప్రతి వీధిలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు పింఛన్లు ఇవ్వడం జరిగింది. పింఛన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ ముఖంలో కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, కొందరైతే ఎగిరి గంతులు వేస్తున్నారు. అంటే ఎంత పెంచడం అనేది అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు. అందుకు చంద్రబాబు నాయుడుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. మేము వార్డు ఇన్ఛార్జిగా ఎంతో గౌరవపడుతున్నాము. ఈరోజు చాలా సంతోషించవలసిన విషయము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన మేరకు 3000 నుండి 4000 రూపాయలు పెన్షను ప్లస్ మరియు 3 నెలల బకాయి కలిపి 7000 రూపాయలు ఈరోజు పెన్షన్దారులకు అందజేయడం జరుగుతున్నది. 3000 హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 3000 నుండి 6000 పెంచడం జరిగినది. ఈ పింఛను డోర్ టు డోరు నిద్ర లేపి మేము ఈరోజు ఇవ్వడం జరిగినది. కానీ వాళ్ళు లేపి 3000 నుంచి 6000 రూపాయలు చేతిలో పెట్ట 3000 to 3000 వృద్ధాప్య వాళ్ళకు కానీ 7000 రూపాయలు ఇవ్వడం జరిగినది. వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే మాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఈ వార్డు తరఫున మేము తెలుగుదేశం కార్యకర్తలుగా చాలా గర్విస్తున్నాం. నంద్యాల వ్యాపారులకు జిల్లా పెట్టింది పేరు. ప్రధానంగా భైర్మల్ వీధి, గాంధీ చౌక్, బంగారు అంగళ్ళ వీధిలో వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి. ప్రధాన కూడళ్లు ఇరుకుగా ఉండడం, రహదారులను వెడల్పు చేయకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. పట్టణంలో రహదారులను విస్తరిస్తే వ్యాపారాలు చక్కగా జరుగుతాయని అభిప్రాయపడుతున్నా గత ప్రభుత్వం స్పందించలేదు. గత 10 ఏళ్ల నుండి భైర్మల్ వీధిలో వ్యాపారం తగ్గిందని, ఈ ప్రాంతంలోకి రాకుండా మరో ప్రాంతంలోకి వెళ్లి వస్తువులను విక్రయించాల్సిన పరిస్థితులు ఎదురవడంతో వ్యాపారాలు తగ్గుతున్నట్లుగా వర్తకులు చెబుతున్నారు. న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కూడా భైర్మల్ వీధిలో నివాసం ఉంటున్నారు. అయితే అక్కడ వ్యాపారస్తులు ఆయన్ని కలిసి రహదారిని విస్తరిస్తే బాగుంటుందని కోరారు. నంద్యాల సాయిబాబా నగర్ కుబ్రా మసీద్ సంబంధించిన కుబ్రా షాదిఖానా మరియు షాపుల మెయింటెనెన్స్ నందు అవినీతికి పాల్పడిన పాత కమిటీ సభ్యులపై జిల్లా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫిర్యాదు చేసి కమిటీని రద్దు చేసినట్లు తెలిపిన కుబ్రా మసీద్ కమిటీ సభ్యులు సోమవారం నంద్యాల సాయిబాబా నగర్లోని కుబ్రా షాదిఖానాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కమిటీ 5 సంవత్సరాలుగా షాదిఖానా మరియు షాపుల మెయింటెనెన్స్ తీసుకుని కమిటీ సభ్యులకు జమ ఖర్చుల్ని తెలియజేయడం లేదని, 5 సంవత్సరాలుగా వాటిపై వచ్చిన డబ్బుల్ని మసీదుకి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించుకుని పాత కమిటీని తొలగించడం జరిగిందని, షాదీఖానా మరియు షాపులను మసీదు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, షాదీఖానాను మసీదును మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేపట్టడం జరుగుతుంది. దీనికి జిల్లా మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారం అందజేస్తారని తెలియజేసినట్లు తెలియజేశారు. ये 4 साल से भी देखता हूँ, वो 4 साल से गया है, वो गवर्नमेंट आने से हम लोग को क्या भी नहीं कर सके। अच्छा हम लोग के हिसाब से लोग काम कर लेते हुआ ये कमिटी वाले को निकाल लोग बगैर पूछे गए दूसरे है सब्जियों से भी मशवरा नहीं ले सका, वो काम करे मनमानी चला कर वो काम करते हुए। तो हम क्या है अब गलाटा कहीं लेगा हमारा हजरत मौलाना हजरत क्या करेगा, तो कहीं भाई गलाटा मजरा में
महिलाओं में गला गले तो मुसलमान लड़ने दी समझ को इतने 3-4 साल कब की हो जाने काम है। मैं भी बोला धो क्या आगे तो नहीं लो जरा सबर करेंगे जाओ ये बात ले आओ मंत्री साहब को पहुंचे बात करे बोले कभी तो कहीं ले लिया सब अच्छी बात है। ये रूमा भी खोले हो शादी खाना भी कर डालो शादी खाना के बारे में क्या तो ये फंड आया तो फंड में दे दो फौरन काम करवा लो बोला नहीं इसलिए क्या भाई अब कोई भी जो भी मुसलमान है सब भाई जगह मिलजुल कर काम करने की कोशिश करने की सलाह कि जब हमारे को ये शादी खाना हमें बड़े लोग मिलकर जो है 2019 में दिए थे, कोरोना आ गया 20,000 से चला, लेकिन 7,500 रुपए हमें इसका रेंट रखे थे, गरीबां के वास्ते रखे थे। लेकिन इन्होंने चलाते चलाते क्या करे 7,500 नहीं बल्कि 15,000 कर डाले। 15,000 करे तो आदमी को तकलीफ होती है। 15,000 रुपए बहुत बड़ी गरीब है, मुसलमान तबका गरीब है। 15,000 रुपए का बोले तो कहां से देखता है, किसे भी बोले नहीं, सब मनमानी चले। 2020 से 19 से ये रूमा नहीं खोलना, ये रूमा नहीं चलना, उनको डरा डाल को रूमा बाजू का रख डाल को ब्लैक कर डाली। मेंटेनेंस मौजम का, इमाम का, मस्जिद का, करंट का खर्चा, ये सब खर्चा देना बोले तो मेंटेनेंस खर्चा हमारे को तकरीबन 20-22,000 रुपए आता है। रूमा बंद करे तो कैसा कि सब बड़े में मिल को कैसा कि डाले को मेंटेन करें। अब रूमा भी खुल गई, सबसे मिल को रूमा भी खुल गई, शादी खाना भी खुल गया है। सबसे हमारी दरखास्त है, दुआ है हर एक मुसलमान के लिए सहूलत करते हुए सब मिलजुल कर रहना, हमें भी तरक्की करना, पूरी कौम भी तरक्की करना। ये ओनली फॉर खाली मुस्लिम से नहीं, दूसरी कम्युनिटी को हम रेफर करते हैं, दूसरी कम्युनिटी को है तो भी हमें देते हैं, दूसरी कम्युनिटी भी हम शादी कर सकते हैं। लेकिन क्या बोले तो हमारे मस्जिद बाजिद रहने से गाना बजाना ढोल गिल नहीं अलाउ नहीं। बात कर लो फंक्शन, रिटायरमेंट फंक्शन कर लो, क्या भी कर लो, हमें देख रख को जाते हैं। उस वास्ते सबसे दरखास्त है हम सब के वास्ते भी दुआ करो, ये तरक्की के वास्ते भी सबसे मुसलमान भाइयों से सबसे भी हमारी एक रिक्वेस्ट है कि हम सब मिलजुल को तरक्की करना, उनको दुआ करो। इंशाल्लाह अब जो है अच्छे पैसे मिल गए तो इसको एक नया मुनज़्ज़म तरीके से शादी खाना बनाना चाहते हैं। इस वास्ते सब मेहरबानी करके हमारे हक में, पूरी कम्युनिटी के हक में दुआ की दरखास्त। నంద్యాల జాతీయ డాక్టర్స్ డే మరియు జాతీయ తపాలా ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అధ్యక్షులు దాసరి చింతలయ్య, అధికార ప్రతినిధి ఊకోటు వాసు సంయుక్త మూగ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖలో 35 సంవత్సరాలు పోస్ట్ మ్యాన్ గా, హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు పోస్ట్ ఆఫీసర్ గా సేవలు అందించిన మేకల ఆనందరావు గారిని కాంగ్రెస్ పార్టీ కండువా మరియు పూలమాల వేసి సత్కరించారు। వారు మాట్లాడుతూ ఆనాడు కార్డ్, ఇంగ్లాండ్ కవర్, మనీ యాడ్ అనేవి ప్రతి మారుమూల పల్లెలకు పోస్టు ద్వారా ప్రజలకు చేరేవి, రాను అవి కనుమరుగయ్యే ఇప్పుడు ఫోన్పే సౌకర్యాలు కల్పించారు అన్నారు। తర్వాత శ్రీకర్ ఆసుపత్రి యందు డాక్టర్ విజయబాబు గారిని, డాక్టర్ జావేద్ని శాలువతో సత్కరించి స్వీట్లు పంచారు। వారు మాట్లాడుతూ సమాజంలో భగవంతుడు తర్వాత డాక్టర్ దేవునితో సమానమని, కరోనా టైంలో డాక్టర్ వారి ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల్ని కాపాడారని తెలియజేశారు। జాతీయ పోస్టల్ డే సందర్భంగా మాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడైనటువంటి శ్రీ మేకల ఆనందరావు గారు పోస్టల్ శాఖలో పోస్టల్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయి 35 సంవత్సరాలు ఆయన సర్వీస్ని ఆ యొక్క శాఖలో ఉపయోగించి అక్కడ సేవలు అందించి మళ్ళా ఆ శాఖ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరుగుతుంది। అలాగే వీరి తండ్రి గారు అయినటువంటి మేకల సుబ్బయ్య గారు పోస్ట్ మ్యాన్గా రిటైర్డ్ అయ్యి వారి కుమారుని పోస్ట్ మాస్టర్ నుంచి పోస్ట్ మ్యాన్గా చేసి ఎంతో సేవ చేసి ఆ రోజు ఇండియన్ ఎన్వలప్ కవరు, అలాగే జాబు, తర్వాత మనీ ఆర్డరు ఇవన్నీ ఉండేటివి, అవన్నీ కనుమరుగైపోయి ఈరోజు ఫోన్పే, తర్వాత గూగుల్ పే ఇవన్నీ వచ్చి అందరికీ సేవలు అందిస్తున్నారు। గతంలో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ రోజు మనీ ఆర్డర్ ద్వారా, కార్డు ద్వారా మనకు సేవలు అందించినటువంటి మా అన్న అయినటువంటి ఆనందరావు గారిని ఈరోజు మేము జాతీయ కాంగ్రెస్ పార్టీకి సన్మానం చేస్తున్నాము, చిన్న సత్కారం। కావున ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఆయన ఇంకా కొంతవరకు సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము। మా చూడు వాసు గారు అందరికీ నమస్కారం। ఈ దినము జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ పెద్దలు నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న వారి పదవి విరమణ తర్వాత మేకల ఆనందరావు గారు మా చిన్ననాటి నుంచి పరిచయం వారు, ఎందుకంటే మేమంతా కూడాను ఒకటే స్కూల్లో చదువుకున్నాము।
కొనపల్లి మున్సిపల్ హై స్కూల్లో వారు చిన్నప్పుడు కూడా మమ్మల్ని దండించేవారు. ఏదైనా తప్పు చేస్తే ముఖ్యంగా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిందంటే తపాలా శాఖ మారుమూల గ్రామీణ ప్రాంతంలోని కూడా ఉత్తరాల ద్వారా ప్రత్యుత్తరాలు చేరవేసే ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ భారతదేశం అంతటా కూడా విస్తరించి ఉంది. ఎన్నో శాఖలుగా ఉన్నాయి. మరి తపాలాలో ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన శాఖలు శాఖోపశాఖలుగా ఇది ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మరి కొన్ని సేవలు ఈరోజు కనుమరుగయ్యాయి. ఆధునిక యుగంలో అభివృద్ధి చెందుతున్నట్లుగా మరి వాటన్నింటినీ కూడా మనము ఈరోజు ప్రజలు వాడుకుంటూ మరి తపాలా శాఖను ఎంతో మెచ్చుకుంటూ వారు అందిస్తున్న సేవలు భారతదేశంలోని ప్రజానికానికి అన్వేషణము. ఎందుకంటే కూడా వారు ప్రతి శాఖలో కూడా జీతాలు విపరీతంగా ఉంటాయి. తపాలా శాఖలో మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అయినా కానీ వాళ్ళు అందరికంటే ఎక్కువ డ్యూటీలు టైం స్పెండ్ చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తుంటారు. మరి భారత తపాలా శాఖ దినోత్సవ సందర్భంగా తపాలా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు, మాజీ ఉద్యోగులకు అందరికీ కూడా ప్రేమపూర్వక తపాలా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఓకేనా? నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యల్ని జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో సివిల్ తగాదాలు, కుటుంబ కలహాలు, అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో మనస్పర్ధలు మొదలగునవి ఫిర్యాదు రావడం జరిగిందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఫారూక్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్ని వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాల పొన్నపురం కాలనీ 19వ వార్డులో ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పంపిణీ చేస్తున్న వార్డు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఉన్నారు. పిచ్చికుక్క స్వైర విహారం కుక్కదాడిలో 30 మందికి గాయాలు. ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అపదాతలకు తెల్లవారుజాము నుండి పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ మధు సాయి. నంద్యాల ప్రధాన కూడలి ఇరుకుగా రహదారులు మంత్రి గారు రోడ్డు వెడల్పు చేయండి. ట్రాఫిక్ లో అవస్థలు పడుతున్న ప్రజానికం ఆవేదన. నంద్యాల కుబ్రా మసీద్కు పూర్వ వైభవం చాపల్లో ఫంక్షన్లు స్వాధీనం చేసుకున్న ఇమాముల సంఘం అధ్యక్షుడు అంసర్ సిద్ది. జాతీయ
కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలయ్య. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించిన నంద్యాల జిల్లా ఎస్పీ రాఘవేంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.